రామా ఏముందిరా లోపల? ఏమీ లేదు. ఏమీ లేకపోతే ఎందుకు పెట్టాను మూసి దాని మీద నీ సీటు కూర్చున్నట్టు? అదలా ఇది నా పర్సనల్. ఏంట్రా పర్సనల్? పరాయి వాళ్ళ పర్సనల్ విషయాలు కెలికి కన్ఫ్యూజ్ చేయడం వేరే క్రైమ్ బ్రాంచ్ అంటే లేరా? నందిని ఎండిన రోజా, నెమ్మలి ఈక, హుక్కు క్లిప్పు, రబ్బర్ బ్యాండ్, అందులో ఇరుక్కున్న జుట్టు, హెయిర్ పిన్లు, నామాల కింద కిడ్స్ అండ్ నావల్టీసా? వద్దు, ఉండరా ఇంకా ఏమున్నాయో చూస్తాను. పెట్టో పోస్టర్ తీసే పెట్టేసేవే. అరే ఇవన్నీ ఆ చిన్నదానికేగా. డియర్ నందిని, ప్రియమైన నందిని, దీపావళి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు, న్యూ ఇయర్ గ్రీటింగ్స్, బర్త్డే గ్రీటింగ్స్. 2003, 2000, 97 కూడా ఉంది. అన్ని కొని ఏది ఆ అమ్మాయికి ఇవ్వలేదా? సోదరుడిగా స్నేహితుడిగా ఇస్తే తప్పులేదు, ప్రేమను గుండెలో దాచుకుని ఇస్తే తప్పు కదా. అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకురా కొని దాచుకున్నావు? ఇవ్వాలి, కానీ ఇవ్వలేకపోయాను. ఆగ్రా చరి వద్దు. ఇదేంటిది? ఉండరా. రామారావా శ్రీరామ జయం. ఇదేంట్రా ఇరికించి ఇరికించి మరి శ్రీరామ్ జయం రాశావు? ఇదెందుకురా? నందిని కెమిస్ట్రీలో వీకు, తను పాస్ అవ్వాలని. ఇంకా తను ఎన్నిట్లో వీకో? నోరు విప్పి చెప్పావా లేదా? చెప్పినా తప్పే, చెప్పకున్నా తప్పే. అవస్థ పడుతున్నారా చారి? ఎన్నేళ్ళ బట్రా? 7 ఏళ్లుగా. అరచై, ప్రేమను తెలియజేయాలరా, కనీసం సైగన్న చేసావా లేదా? ఏది కనుకట్టు అయినట్టే. అలా కాదురా, ఫిగర్ ని చూడగానే అలా కట్టును కొడతారే, ఆ కొట్టుడు కొట్టు. 2 కళ్ళతో కాదురా, ఒక్క కంటితో క్యూట్ గా టింగ్ అని కొట్టు. అది అది ఏంట్రీ? నీకంటే కళ్ళు చిదంబరం బెటర్ రా. ఒట్ట అమాయకుల్లో ఉన్నావు, నీకు అసలు ఏమీ తెలీదురా. వద్దులే. సరే లే, ఇక నేను చూసుకుంటాను. రా 20 పోదాం. నేను రాను. నందిని వస్తోంది. నేను వస్తాను. యాక్సిడెంట్ అయితే ఏం చేస్తావా? నోటికొచ్చినట్టు వాడుకో. சரக்கு ரயில்ல ஏத்த வேண்டியதெல்லாம் பேசஞ்சர் ட்ரெயின்ல ஏத்தனா அப்புறம் ஏன்டா வண்டி கவுளாது? ఎక్స్క్యూజ్ మీ, మీరు కాస్త నెక్స్ట్ ట్రైన్ లో వస్తారా? నేను జర్దా బీడ వేస్తే పుచ్చుకొని ఉమ్మేస్తాను. నేను జర్దా బీడ వేస్తానుగా. నేను గంజా కలిపి వేస్తానుగా. త్వరగా రా. అక్కడ కదరా, ఇక్కడ. నందిని, బస్ పాస్ రెన్యూల్ చేసావా? ఇలా ఉమ్మేయటం తప్పు. నేను ఉమ్మటం నీ నోట్లో ఉందిరా, సరిగ్గా మాట్లాడు. నాకు ఇదే ఫస్ట్ టైం. 26 గురించి కొంచెం చెప్తావా? 5వ రోజు జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవమే హైలైట్. 26లో ఉన్న త్యాగరాజు సమాధి ముందు ఆ 5వ రోజు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వందలాది సంగీతోపాసకులందరూ కలిసి కూర్చుని పులిహోర తింటారా? ఏకకంఠంతో పంచరత్న కీర్తనలు పాడుతుంటే మనసంతా కరిగి ఆ దేవుడినే చూసినంత శక్తిగా ఉంటుంది. ఇక తెల్లవాళ్ళు ఫ్లూట్ వాయింపుడేనా? నాకు అర్థం కనపడటం లేదే. మంజీరా నింపుకోవడం తీసుకెళ్ళి ఉంటారు. కంజీరా ఉంది కదా, అది వాయించుకుంటే అడ్జస్ట్ అయిపోండి. ఇంజుడు ఒళ్ళో పెట్టుకుని వాయిస్తున్నారు. కాస్త సైజ్ చిన్నదైతే పడుకుని పైకెక్కి వాయించేవారు. మీరేం వాయిస్తారు? ఏం కళ్ళు? అవునవును, తినేస్తా అరుస్తుండు. ఎవడో నీకు ఆకలిస్తుంది అనుకుని అటుపండి వచ్చి నోట్లో పెట్టి పోతాడు. సారీ, పొరపాటైంది. నా తోడనుకుని నీ తోడు కట్టాను. నందిని చాలా బాగా పాడుతుంది. దీనికి సంగీతోత్సవాల్లో మ్యూజిక్ అకాడమీలో పాడాలని మహా ఆశ. ఎంతగానో ట్రై చేసి చూసాం, వీలు కాలేదు. అన్నిటికీ సిఫార్సులు కావాల్సి వచ్చాయి. మీకెవరన్నా తెలిసేంటి? తెలుసుంటే నేనే పాడేవాడిని కదా. నేను పారిపోయేవాడిని కదా.
నందిని భోజైకు టీటీఆర్ ఎవరు భోజనం ముట్టుకోకండి. ఏం భోజనం అయ్యా ఇది? రైసు బాగానే లేదు, తోటకూరలో ఉప్పు ఎక్కువ, బంగాళదుంప ఉడకనే లేదు, సాంబార్ అన్న పేరుతో పసుపు నీళ్లు, రసం అన్న పేరుతో గోమూత్రం, మంచినీళ్ళే మజ్జిగ, ఊరగాయ పెరుగులో మిక్స్ అయ్యింది. ఇదేమిటి? అప్పడవా ఖర్చీఫా? ఎనీ ప్రాబ్లం? మీల్స్ బాగాలేదంటున్నారు సార్. ఏ సార్, టికెట్ కొన్నామా లేదా అందరినీ చెక్ చేస్తారే, ఇవేవి చెక్ చేయరా మీరు చేస్తారా ఈ భోజనం? నాది ఇంటి భోజనం, నా చేతులతోనే వండుకుని తెచ్చుకుంటాను. నువ్వు తింటావటయ్యా ఇది? ఆకలేస్తుంది రాము. డోంట్ టచ్. ఒక ప్లేట్ మిలిసికి 25 రూపాయలు తీసుకుంటున్నారు. దానికి తగ్గ భోజనం పెట్టాలి అన్న కనీస వ్యాపార ధర్మం ఉండదు. 5 రూపాయలు వర్త్ ఉంటుందా ఇది? నన్ను అంటారేంటి సార్, నేను సప్లయర్ని. కాంట్రాక్టర్ ఎవరయ్యా? విలుపురంలో ఉంటారు, చొక్కలింగం పేరు. టీటీఆర్ బండి విల్లుపురంలో ఆగ్గానే అమౌంట్ మీట్ చొక్కలిక. అలాగే. ఇది సాల్వ్ చేయకుండా బండి ముందుకు పోదు. ఆకలేస్తోంది రాము. నందిని తొందరపడకు, ఫైట్ చేసి విల్లుపురంలో మంచి భోజనం తెప్పిస్తాను. ఎప్పుడు ఇంతే. విల్లిపురం ఎన్నింటికి వెళ్తుంది? 1 గంటకి. అయితే తీసుకెళ్లి పక్క పోగిలు ఇచ్చేయమంటారా? తీసుకెళ్ళు. అయ్యో తీసుకెళ్ళొద్దు. తీసుకెళ్ళవయ్యా. వీ డోంట్ వాంట్ యువర్ ఫుడ్. అందరూ ఇదేగా తింటోంది. అందరూ పెద్ద రిస్క్ చేస్తున్నారు. ఇది 2 రోజులు తింటే అమీబియాస్ వస్తుంది, అల్సర్ వస్తుంది, లివర్ చెడిపోతుంది. ఇలా ఎంత సంపాదిస్తున్నారో తెలుసా? తీసుకో. పాపం ఆంటీ జంబో మిల్స్ తినే మనిషి, అది కాస్త చెడగొట్టేశావు. నువ్వు ఊరుకోరా, వీడింతేనమ్మా, నువ్వేం బాధపడుకో. ఉండు, నేను పచ్చడి పడి తీసుకొచ్చాను. నాకు కూడా ఒకటి తినమ్మా. ప్లీజ్. ఏమా ముచ్చుకులేని పళ్ళు కొనతని ఎన్నిసార్లు చెప్పాను? ఫుడ్ మీద ఈగలు వాళ్ళనట్టుగా కంటికి కనపడని జంప్స్ దీని మీద ఉంటాయి. చాలేరా, తిందమ్మా. అట్లీస్ట్ ఆ మొదలైన కట్ చేసి ఇవ్వు. ఏయ్! బాబు మోహన్ లో ఒక్క అట్టిపండు గురించి నువ్వు గొడవ పెట్టుకుంటున్నావు. నీతో మాట్లాడాలి రా. త్వరగా రాక్ఫోర్ట్ రౌడర్కి వచ్చింది. 80 మీల్స్ రెడీయా? అయ్యా, అన్నం సంకటైపోయిందయ్యా. ఏరే వండుతాను. సంగతి ఎందుకు చేశావు? బియ్యం నాసి రకం, అందుకని. వచ్చేదేమన్నా ఫ్లైట్ అనుకున్నావా? బాస్ మధుర వేసి ఉండటానికి సంకట అయిందని పారేసుకుంటావా? పర్వాలేదు, పంపు. నువ్వేంట్రా? అయ్యా, సాంబార్లో బల్లి పడింది. గుర్తుందట్రా నీకు? సాంబార్లో బలి పెడితే కోళ్ళు గెలుకుంటున్నావా? బలి పెడితే తీసి పడే. ఇంత పెద్ద అండాలో 2 అంగుళాలు బలి పెడితే ఎవరో చచ్చిపోర్లే. మనం ఏమన్నా ఉడిపి హోటల్ నడుపుతున్నావా? రెగ్యులర్ కస్టమర్లు రావడం మానేస్తారని భయపడ్డానికి. ఎవడో సంవత్సరానికి 1 తడవో 2 తడవలో ట్రైన్ లో వస్తాడో పోతాడో, అలాంటి వాళ్ళ కోసం మళ్ళీ వంటూ కూర్చుంటావా? అట్టగా చూసేవాడెవడో అడిగేవాడెవడో. ఫస్ట్ స్టేషన్ లో రైల్వే మినిస్టర్ గారు వెళ్తున్నారంట, సూపరింటెండెంట్ గారు చెప్పారు. ఆయనకి ఈ ఫుడ్ పంపకో. ఫ్రైడ్ రైస్ నూడిల్స్ చేయి. మందు కొడతాడు అనుకుంటా. జీడిపప్పు చికెన్ చేసి పంపించు. ఎవరు నువ్వు? ఏంటి? అందరినీ బయటికి వెళ్ళమని చెప్పు. ఏమన్నా డబ్బు గిప్పు కావాలా? లేక కిడ్నాప్ చేస్తావా? బయటికి పొమ్మను. రే వెంకటేశు, చదువురాజు, ముద్దుమడుగు, గణేశు, అందరూ బయటికి పడరా. రే విజిలెన్స్ నుంచి వచ్చారా? నేను పిలిచేంత వరకు ఈ పక్కకి ఎవరు రావద్దు. పండ్రా. దట్స్ బెటర్. ఏంటి? ఏం కావాలి నీకు? నాకేం వద్దురా. చచ్చిపోయే ముందు ఎందుకు చూస్తున్నావో తెలుసుకుని చచ్చిపో. నాకు పోస్తున్నారు ఎందుకంటే? మంత్రికి చికెన్ 65. నీ పేరేంటి? నాకు చొక్కన్ 65. ఎందుకనరా మంచి భోజనం పెట్టడం లేదు? అది 25 రూపాయలకి భోజనం అన్న పేరుతో ఏదో ఒకటి పంపించేసి కోట్ల లాభం సంపాదించాలి, అంతేగా? బిజినెస్ అన్నాక 4 కాసుల కోసం చిన్నపాటు తప్పులు జరుగుతాయి. అందరూ చేసేదే కదా, దీనికి పోయి చంపుతారా? చిన్న తప్పన్న సాకుతో తప్పించుకోవాలని చూడకు. 5 పైసలు కాజేస్తే తప్ప. తప్పు కాదండి. 5 కోట్ల సార్లు 5 పైసలు కాజేస్తే తప్పే అనుకోవాలండి. 5 కోట్ల మంది 5 కోట్ల సార్లు 5 పైసలు కాజేస్తే తప్పండి. అదేలా ఇక్కడ జరుగుతుంది. ఇన్ని రోజులుగా ఎన్ని ట్రైన్స్ లో ఎంత మందికి పనికి మారిన భోజనం పెట్టుంటావు. నువ్వు చావాల్సిన వాడివేగా. వద్దు, నా బ్యాక్గ్రౌండ్ తెలియక తొందరపడుతున్నావు. ఆర్పి ఎవరు పిలిచారో నిన్ను కాల్ చేస్తారో.